కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు దాటినా ఇప్పటి వరకు బీసీ కులగణన ప్రక్రియ మొదలు కాలేదన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బషీరాబాద్ ప్రెస్ క్లబ్లో బీసీ సంక్షేమ సంఘాలు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. బీసీ కులగణన విషయంలో ప్రభుత్వ పనితీరు కాగితాలకే పరిమితమైందని విమర్శించారు. కులగణన చేయకుండా ఎన్నికలకు పోతే బీసీల ద్రోహిగా కాంగ్రెస్ మిగిలిపోతుందన్నారు బీసీ నేతలు. కామారెడ్డిలో బీసీల కులగణన జరిపిస్తా, బీసీలకు బడ్జెట్ పెడతా అని ఆ బడ్జెటే సరిగ్గా పెట్టలే. ఇప్పుడున్న ప్రభుత్వం 9,200 కోట్లే ఇచ్చింది. మా కులగణన జరిగితే మాకు అన్ని విధాల బడ్జెట్లో కానీ స్థానిక సంస్థలో ఎలక్షన్లో జరుగుతుందని మేము అన్ని జిల్లాలలో కూడా మీటింగ్లు పెట్టినాము. మా జాతీయ అధ్యక్షులు జాజుల సీనన్న సారథ్యంలో మరియు ఢిల్లీలో పెట్టినాము. మాకు రాహుల్ గాంధీ గారు మాటిచ్చిరని మేము ప్రభుత్వానికి సంపూర్ణంగా మద్దతు తెలిపి ప్రభుత్వం వచ్చే దిశగా గట్టిగా ప్రయత్నం చేసినాము. భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. కేరళలోనేమో ఆర్ఎస్ఎస్ కులగణన జరిపిస్తామన్నారు. మళ్ళీ బీజేపీ పార్టీ అధికారంలో ఉండగా ప్రధాన డిమాండ్ మేము బీజేపీనే చేస్తున్నాం. ఎందుకంటే భారతదేశంలో కులగణన జరిపించాలి. కులగణన జరిపితే పోయేది ఏముంది? ఒక బీసీ ప్రైమ్ మినిస్టర్ ఉండి మేము ఈ విధంగా అడుక్కునే పరిస్థితి ఎందుకు వస్తుంది? బీజేపీ పార్టీని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్రంలోనేమో కాంగ్రెస్ పార్టీని, భారతదేశంలో బీజేపీ పార్టీని అడుగుతున్నాం. మేము మా కులగణన జరిగితే వచ్చే నష్టమేముందని. తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే 6 నెలల్లోపే సమగ్ర కులగణన జరిపి ఆ కులగణన ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ పెడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా, అదేవిధంగా తమ ఎన్నికల మేనిఫెస్టో ద్వారా బీసీలకు హామీ ఇచ్చింది. మేము ఎందుకైనా మంచిదని అనేక రోజులుగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి వివిధ పద్ధతుల ద్వారా ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాం. కంటిన్యూగా గత 6 నెలలుగా కులగణన జరగాలి, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచాలి, కులగణన జరిగిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మేము పోరాటం చేయడం జరిగింది. జీవో ఇచ్చిన తర్వాత మేము పోరాటం చేసిన తర్వాత ఇలా కులగణన చేస్తామని చెప్పి ఇలా 6/8/2024